రైట్ పింఛన్ పెంపు ఏమాయే 100 రోజులలోనే ఇస్తామన్న కాంగ్రెస్ 6 నెలలైనా ఊసెత్తని సర్కార్ ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు యత్నాలు అటకెక్కిన కొత్త పింఛన్ దరఖాస్తులు 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులు దివ్యాంగులు దాదాపు 5 లక్షల మంది 2000 రూపాయలున్న పింఛన్ను 4000కు పెంచి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అమలుపై ఎసొంటి శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తలేదు 100 రోజులలోనే హామీని అమలు చేస్తామని చెప్పి 6 నెలలు అవుతున్నా కూడా ఊసెత్తలేదు ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛన్ అందుకుందామా అని లబ్ధిదారుల ఆశగా ఎదురు చూస్తూ ఉంటే పాత పద్ధతిలోనే పైసలు వేసి చెయ్యిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తా ఉన్నది రైతు ఈ వార్త చూస్తా ఉన్నాం మనం చెప్పిన తుక్కుగూడ వేదికగా ప్లకార్డులు పట్టుకొని మరి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మేనిఫెస్టో ప్రకటించుకున్నారు యూత్ డిక్లరేషన్ అన్నారు రైతు డిక్లరేషన్ అన్నారు ఓ ఎట్లా అంటే ఇక మామూలు మాటలు కావు ఇక ఈనేటోళ్ళందరినీ మునగసెట్ ఎక్కిచ్చిండ్రు ఎటేస్తావు పెద్దవా ఓటు అని అడిగితే ఇగో ఇప్పుడు 2000 వస్తుంది కదా కాంగ్రెస్ వాళ్ళు వస్తే 4000 ఇస్తారట అందుకనే చెయ్యి గుర్తుకేస్తాము ఓటు అనే కాడికి తెచ్చుకున్నారు కానీ అమలుకు ఆచరణకు మాత్రం సాధ్యం కాలే ఏమన్నారు 5000 వరకు పింఛన్ చేస్తామన్నారు పోయిన ప్రభుత్వం వాళ్ళు కానీ ఇప్పుడు కాదు విడతల వారీగా చేస్తామని అన్నారు ఆ విడతల వారీగా చేస్తామని అన్నదానికి కూడా నమ్మలేకపోయినరు ఈ 4000 పింఛన్కి ఆశ పడితే ఇప్పుడు అసలు పింఛన్లకే ఎసరు తెచ్చే కథ మోపైందని చెప్పేసి వాళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు పెద్దవాళ్ళు ఏడగుసున్నా ఒక నలుగురు ఏడగుసున్నా ముసలోళ్ళు అదే ముచ్చట వినబడతా ఉన్నది నీ పాడుగాను మోసం చేసిండు గిట్ల నానుల్లా ఇయో గిదా కథ అని చెప్పేసి గివే ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు పెద్దవాళ్ళేనన్న కూసుంటే ముసలోళ్ళు నలుగురు ముసలోళ్ళు ఊడిన కాడ ఇక గివే ముచ్చట్లు వస్తా ఉన్నాయి 4000 పింఛన్ ఇస్తామంటే నమ్మితిమి 2000 పింఛన్ ఇచ్చి 5000 పింఛన్ ఇస్తామన్న వాళ్ళు నమ్మలేము ఇక ఇదే పరిస్థితి ఉన్నది ఇంకా 6 నెలలైనా దాని మీద ఏం ముచ్చట్లేదు ఇక అసలు పింఛన్లకే ఏసరు పెడతారట అసలు పింఛన్లే కట్ చేస్తారట అనేది ఏమాయే రేవంత్ అన్న ఇంకా మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తుక్కుగూడ సభ వేదికగా ప్లకార్డులు పట్టుకొని అజ్జేసిండ్రో ఇలా కనీసము ఆ ఊసెత్తిన సందర్భాలు కూడా కనబడతలేవు ఆ సందర్భాలు మనం చూస్తా ఉన్నాము ఇక మొత్తం మీద ఆ పింఛన్ 2000 నుంచి 4000 ఇస్తామనగానే ఆశపడ్డారు ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛన్ అందుకుందామా అని చెప్పేసి వాళ్ళు ఆశతోనే ఎదురు చూస్తా ఉన్నారు అయినప్పటికీ ఇంకా పింఛన్ పెరగని వైనవు